అందుకైనా నా సన్నిధి నీకు తోడుగా వచ్చును, నేను నీకు విశ్రాంతి కలుగచేతును. ఈ మాటలు ఎంత ధైర్యంగా ఉన్నాయండి. ఈ ప్రపంచంలో దేవుని తోడు కంటే మిన్నైనటువంటి తోడు ఈ ప్రపంచంలో మరొకటి లేదండి. నీ యొక్క భర్త తోడు కంటే, నీ భార్య తోడు కంటే, నీ తల్లిదండ్రుల తోడు కంటే, నీ స్నేహితుల యొక్క తోడు కంటే, నీ తోబుట్టువుల తోడు కంటే దేవుని తోడు ప్రశస్తమైనది. దేవుని తోడు మనకెంతగానో ఆవశ్యకమైనది. ఆలోచన చేద్దాం. మోషే జీవితాన్ని మనం ఆలోచన చేస్తే, మోషే అమ్రాము యోకెబేదు అనేటువంటి తల్లిదండ్రులకి అతను జన్మించాడు. వాస్తవానికి హెబ్రీయుడు. ఇశ్రాయేలీలు ఫరో బానిసత్వంలో ఉన్నారు. వాళ్ళు వాస్తవానికి బానిసలుగా బ్రతుకుతున్నారు ఒక దేశంలో. భయంకరమైన వెట్టి చాకిరి ఫరో చేపిస్తున్నాడు వారి చేత. దేవుని లేఖనం చెప్తా ఉంది, మీరు ఐగుప్తు దేశానికి వెళ్తే చాలా కట్టడాలు ఉంటాయి. ఐగుప్తు అనగానే పిరమిడ్లకు చాలా ప్రసిద్ధి. ఐగుప్తు దేశానికి ఎక్కడ చూసినా సరే పిరమిడ్లు మనం చూస్తాం. పిరమిడ్లు అనేటువంటివి ఫరో రాజుల యొక్క సమాధులు. గొప్ప కట్టడాలు పిరమిడ్లు అనేటువంటి విషయం మనకు తెలుసు. క్రీస్తుపూర్వం 1800 సంవత్సరాల క్రితం ఆ గొప్ప పిరమిడ్స్ని ఎవరు నిర్మించారయ్యా అంటే ఇశ్రాయేలీలు నిర్మించారు. మోషే అనేటువంటి గొప్ప నాయకుడు, మోషే అనేటువంటి గొప్ప విద్యార్హతలు కలిగినటువంటి వ్యక్తి 2 పిరమిడ్లను కట్టించినట్లుగా చరిత్రలో మనం చూస్తుంటాం. ఆలోచన చేయండి, మోషే సామాన్యమైనటువంటి వ్యక్తి కాదు. అమ్రాము యోకెబేదు కూడా ఏం చేశారంటే మోషేని జమ్ముపెట్టులో పెట్టి నైలు నదిలో విడిచిపెట్టారు. నైలు నది చాలా ప్రమాదకరమైన నది. ఎందుకంటే నైలు నదిలో ముసళ్ళు ఎక్కువ ఉంటాయండి. ఆ ముసళ్ళు తినేస్తాయనేటువంటి భయం ఉన్నప్పటికీ కూడా ఏం చేయలేని పరిస్థితి. దేవునికి అప్పగించింది, దేవుని తోడు కోరుకుంది అమ్రాము. అందుని బట్టే ప్రార్థన మీద ఆధారపడి నిజంగా బిడ్డలను పెంచినటువంటి గొప్ప అమ్రాము యోకెబేదు ఆ తల్లిదండ్రులు ఇద్దరు కూడా. దేవుని లేఖనం చదువుతుంది మోషే గురించి. మోషే ఐగుప్తు సకల విద్యల్లో ప్రవీణుడు. మోసెస్ ఈజ్ ఎక్స్పర్ట్ ఇన్ ఆల్ ది అకాడమిక్స్ ఆఫ్ ఈజిప్ట్. అన్ని స్టడీస్లో కూడా ఎక్స్పర్ట్ అట మోషే. నిజంగా మోషే మీద దేవుని యొక్క అభిషేకం ఉంది, మోషే మీద దేవుని యొక్క సంకల్పం ఉంది. అందుని బట్టి దేవాదేవుడు ఐగుప్తు నుంచి వేరుపరిచాడు. మోషే జీవితంలో జరిగినటువంటి సంఘటన ఒకటి చెప్తాను. ఒకనాడు ఒక ఐగుప్తీయుడు ఇశ్రాయేల్ని బాధిస్తున్నాడండి. కఠినమైనటువంటి రీతిలో నిజంగా బాధిస్తున్నాడండి. నిజంగా ఇనుప కొలుము లాంటి శ్రమను వారు అనుభవిస్తూ ఉన్నారు. ఒక ఐగుప్తీయుడు ఇశ్రాయేల్ని బాగా బాధిస్తున్నప్పుడు కోపం వచ్చింది. ఎందుకయ్యా అతను అంతగా బాధిస్తా ఉన్నప్పుడు ఏదో అని ఉంటాడు. వెంటనే ఆ వ్యక్తిని ఒక గుద్దుతో చంపేశాడండి. ఎందుకంటే అంత బలవంతుడు మోషే యుద్ధ విద్యలు తెలిసినటువంటి వాడు. ఆ టైంలో ఒక నరహత్య చేయకూడదు, అది క్రైమ్ అయితే. వెంటనే ఆ వ్యక్తిని చంపడం, గొయ్యి తీయటం, పాతిపెట్టేయటం. కానీ తన పాపం తను తరిమిందండి. మనం చేసిన పాపం మనల్ని తరుముతుంది. మోషేని కూడా తరిమింది. ఎక్కడికి పారిపోయాడు? మిద్యాను అరణ్యానికి పారిపోయాడు. మిద్యాను అరణ్యానికి, దేశం దాటి మిద్యాను అరణ్యానికి దాటిపోయినప్పుడు 40 సంవత్సరాలు మోషే నిజంగా తన మామ అయినటువంటి యిత్రో మందను మేపాడండి. నిర్గమాకాండం 3వ అధ్యాయం 1వ వచనం. మోషే మిద్యాను యాజకుడైన యిత్రో అను తన మామ మందను మేపుచు ఆ మందను అరణ్యము అవతలకి తోలుకుని వచ్చెను. దేవుని పర్వతమైన హోరేబునకు వచ్చును. చాలండి. ఒకరోజు ఆ వ్యక్తి మోషే అరణ్యమును దాటాడట. ఏ అరణ్యము? మిద్యాను అరణ్యాన్ని దాటాడు. అక్కడ దేవుని పర్వతమైనటువంటి హోరేబును చూశాడు. హోరేబు అనగా దేవుని పర్వతం. ఆ పర్వతం దగ్గరికి వచ్చినప్పుడు ఒక వింతను చూస్తున్నాడు, ఒక విచిత్రాన్ని చూస్తున్నాడు, ఒక చోద్యాన్ని చూస్తున్నాడు. ఒక పొద మండుతుంది కానీ కాలిపోవట్లేదు. అదేంటి? పొద అలా కాలుతానే ఉంది, మండుతానే ఉంది, కానీ కాలి బూడిదవ్వట్లేదు ఏంటి? గంట అయింది, 2 గంటలైంది, అలా కాలుతానే ఉంది. అది మామూలు అగ్ని కాదు, మనుషులు రాజేస్తే వచ్చేటువంటి అగ్ని కాదు, అది దేవుని యొక్క అగ్ని అని గమనించాడు. దగ్గరికి వెళ్ళి చూద్దామని అనుకుంటున్నాడు, దగ్గరికి ప్రవేశిద్దాం అనుకుంటున్నప్పుడు ఆ అగ్ని మాట్లాడుతూ ఉంది. అగ్నిలోంచి ఒక ప్రత్యక్షత మోషేకి వస్తూ ఉంది. మోషే, నువ్వు నిలబడిన స్థలం పరిశుద్ధమైనదయ్యా, పరిశుద్ధమైనటువంటి దేవునికి సన్నిధిది. నీ దేవుడు పరిశుద్ధుడై ఉన్నాడు, నీ దేవుడు పరిశుద్ధుడు. అందుని బట్టి నీ చెప్పులు విడువుము. నీ దేవుణ్ణి నువ్వు సమీపించాలంటే నీలో పరిశుద్ధత కావాలి. ఈ రోజున యేసుక్రీస్తు ప్రభు యొక్క రాజ్యానికి నువ్వు చేరుకోవాలంటే, ఆయన సముఖానికి నువ్వు వెళ్ళాలంటే నీవు కూడా పరిశుద్ధతను పొందుకోవాలి. పరిశుద్ధ లేకుండా ఏ ఒక్కరు దేవుణ్ణి చూడలేరని దేవుని లేఖనం చదువుతుంది. అక్కడ మోషే తన జీవితాన్ని ప్రభువుకి సమర్పించాడు. అక్కడ తన జీవితాన్ని ప్రభువుకి అర్పించాడు. అక్కడ తన జీవితాన్ని మారు మనసు పొందాడు, రక్షణ అనుభవాన్ని పొందాడు. అక్కడి నుంచి తన జీవితంలో దేవుడు తోడుగా ఉండటం ప్రారంభించాడు. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా.
మీ జీవితాల్లో ఎప్పుడు దేవుడు మీకు తోడుగా ఉంటాడనంటే మీరు అరణ్యాన్ని విడిచిపెట్టినప్పుడు. అరణ్యం అంటే గుర్తుపెట్టుకోండి, అరణ్యం అంటే లోకము. అరణ్యం అంటే లోకము. లోకంలో ఉన్నంత ఏంటి? శరీరాశ, నేత్రాశ, జీవపడం. అంటే ఈ అరణ్యాన్ని నువ్వు ఎప్పుడైతే విడిచిపెడతావో, హోరేబు పర్వతం దగ్గరికి రావడానికి ఎప్పుడైతే ఇష్టపడతావో, అక్కడ దేవుని యొక్క స్వారూప్యంలోకి నువ్వు మార్చబడతావు. అక్కడ దేవుని ప్రత్యక్షత చూసి ఆ ప్రత్యక్ష ద్వారా వచ్చేటువంటి ఆ యొక్క ఆదేశాన్ని, ఆజ్ఞను లోబడతావో, అక్కడి నుంచి దేవాదేవుడు నీకు తోడుగా ఉండటం ప్రారంభిస్తాడు. అక్కడి నుంచి చూడండి, మోషేకి అన్ని విషయాల్లో కూడా దేవుడు తోడుగా ఉన్నాడు. ఏ ఐగుప్తు నుంచి అయితే పారిపోయి వచ్చాడో అదే ఐగుప్తుకు ధైర్యంగా వెళ్ళాడు. ఎవరిని కలుసుకున్నాడు? మనుషుని కలుసుకున్నాడా? సాక్షాత్తు ఫరోనే కలుసుకున్నాడు. ఫరో అని పేరు పెట్టి పిలిచాడు. నా ప్రజలు ఇశ్రాయేలీయులు 430 సంవత్సరాలు బానిసతలు ఉన్నారు, వారిని విడిపించు, నా దేవుడు నన్ను పంపించాడని ధైర్యంతో ఎలా మాట్లాడగలిగాడంటే దేవుని యొక్క తోడు మోషేకి ఉన్నదే. ఇక్కడ ఒక ప్రశ్న అడుగుతున్నాడు మోషే, ఏంటంటే ప్రభువా, నా జీవితంలో ఈ సమస్య ఉంది, ఇశ్రాయేలును పంపించమంటే ఫరో పంపించడు కదా అని ఒక సమస్యను ప్రభుతో చెప్తున్నప్పుడు, అందుకు ఆయన నా సన్నిధి నీకు తోడుగా వచ్చును. మీ జీవితంలో ఒక ప్రతికూల పరిస్థితి ఉంది, ఒక వ్యక్తిని, ఒక సమస్యను ఎదుర్కొనేటువంటి ధైర్యం మీకు లేకపోయినట్లయితే, ప్రభు యొక్క తోడు ఉంటే ప్రభు నీకు ఇచ్చేటువంటి వాగ్దానం ఏంటి తెలుసా? నేను నీకు తోడుగా ఉన్నాను, నా సన్నిధి నీకు తోడుగా ఉంది. ప్రైజ్ ది లార్డ్. ఈ ప్రపంచంలో అంతకంటే గొప్ప భాగ్యం మరొకటి లేదండి. దేవుని తోడు మనం కలిగి ఉంటే ఈ ప్రపంచంలో ఏమీ మనకు అక్కర్లేదు. దేవుని తోడులో అన్ని కార్యాలు సఫలమవుతాయి. దేవుని తోడును మనం కోరుకున్నప్పుడు నీ ప్రతి అవసరం తీర్చబడుతుంది, నీ ప్రతి ప్రార్థనకు జవాబును ప్రభు ఇస్తాడు. మోషేకి దేవుడు తోడుగా ఉన్నాడు కాబట్టి ఎర్ర సముద్రాన్ని 2 పాయలుగా చేయగలిగాడు. నిజంగా అంత కోపిష్టైనటువంటి వాడు. ఏమండి, ఒక వ్యక్తి మరొక వ్యక్తి పట్ల దురుసుగా ప్రవర్తించాడని, లేకపోతే తన పట్ల భయంకరమైన కోపాన్ని ప్రదర్శించాడని ఒక్క గుద్దుకు చంపేశాడే. అలాంటి మోషే 40 లక్షల మందిని నడిపించగలుగుతున్నాడంటే దేవుని తోడు అతనికి తోడుగా ఉంది కాబట్టి. ఆమేన్. అంటే దేవుని తోడు నీకుంటే నువ్వు జ్ఞానంతో ప్రవర్తిస్తావు. నీ యొక్క కుటుంబాన్ని అద్భుతంగా నువ్వు ఏం చేయగలుగుతావు? నడిపించగలుగుతావు. నీలో ఉన్నటువంటి భావోద్వేగాలు నువ్వు అణుచుకోగలుగుతావు. దేవుని తోడంటే దేవుని ఆత్మ నింపుదల నువ్వు పొందుకుంటావు. తద్వారా దేవుని నుంచి గొప్ప విజయాన్ని పొందుకుంటే, ఎన్ని విజయాలు ప్రభు మోషేకి ఇచ్చాడో మనం చూస్తూ ఉంటాం. మోషే జీవితాన్ని మనం ధ్యానం చేస్తే ఒక రాత్రి కాదు, 2 రాత్రులు కాదు, కొన్ని 100 రాత్రులు ఆయన గురించి మనము ధ్యానం చేయొచ్చు, కొన్ని 100 గంటలు ఆయన గురించి ధ్యానం చేయొచ్చు. ఐగుప్తు దేశంలో 10 సూచక్రియలు దేవాదేవుడు మోషే ద్వారా జరిగించాడు. ఎర్ర సముద్రం 2 పాయలుగా చేశాడు. బండను చీల్చగా బండలోంచి నీళ్లు రచుని విస్తారమైన జలరాశులు బండ నుంచి దేవాదేవుడు మోషే ద్వారా తీసుకురావడం జరిగింది. ఆ తర్వాత అమాలేకీయులైనటువంటి శత్రువులు మోషే మీదకి, ఇశ్రాయేలు మీదకి వచ్చినప్పుడు దేవాదేవుడు అమాలేకీయుల మీద గొప్ప జయాన్ని మోషేకి, తన యొక్క ప్రజలకు ఇచ్చినట్లుగా నిర్గమాకాండలో మనం చూస్తుంటాం. ద సేమ్ ప్రామిస్, ఆయన సన్నిధి నీకు తోడుగా వచ్చును. అందుని బట్టి భయపడొద్దు. దేవాదేవుడు గొప్ప కార్యాన్ని నీ జీవితంలో జరిగించబోతున్నాడు. దేవుని తోడు ఉన్నటువంటి మోషే ఏ విధంగా దీవించబడ్డాడో, ఏ విధంగా నడిపించబడ్డాడో, ఏ విధంగా సాత్వికంతో నింపబడ్డాడో, ఏ విధంగా ప్రజలకు దీవెనకరంగా ఉన్నాడో, దేవుని తోడు నీకు కూడా ఉంటే నీవు కూడా మోషే వలె దీవించబడతావు. మోషే వలె అద్భుత కార్యాలు నీ జీవితంలో దేవుడు జరిగిస్తాడు. మోషే వలె నీ జీవితంలో కూడా దేవుడు సమస్తమైనటువంటి కార్యాలలో నీకు తోడుగా ఉండి నీ జీవితంలో గొప్ప విడుదల, నీ జీవితంలో గొప్ప ఆశీర్వాదాన్ని ప్రభువిస్తాడు. అందరికీ శుభవార్త. ప్రతి ఆదివారం 10,000 మంది ఒక చోట చేరి దేవుణ్ణి ఆరాధిస్తున్న జీవం గల దేవుని సంఘం. స్వస్థత, విడుదల, అభిషేకం పొందాలనుకుంటున్నారా? దురాత్మ శక్తుల నుంచి విడుదల కావాలా? ఆర్థిక ఇబ్బందుల నుంచి విడుదల కావాలా? సంతానలేమితో బాధపడుతున్నారా? కుటుంబ సంక్షేమం కొరకు ప్రత్యేక ప్రార్థనలు కోరుకుంటున్నారా? శాంతి లేక ఆత్మహత్య చేసుకోవాలనుకుంటున్నారా? నిజమైన ఖచ్చితమైన వాక్యం చేత బలపడాలని ఆశిస్తున్నట్టయితే రండి. క్రైస్ట్ టెంపుల్ మీ కొరకే. ప్రతి ఆదివారం 4 ఆరాధనలు జరుగుతున్నాయి. మొదటి ఆరాధన ఉదయం 6 గంటలకు, రెండవ ఆరాధన ఉదయం 8 గంటలకు, మూడవ ఆరాధన ఉదయం 10 గంటలకు, 4వ ఆరాధన
సాయంత్రం 6:30 జరుగును. స్థలం క్రైస్ట్ టెంపుల్, మేరీ స్టెల్లా ఇండోర్ స్టేడియం, పంటకాలువ రోడ్, ఎన్టీఆర్ సర్కిల్, విజయవాడ. ముఖ్య ప్రసంగికులు ప్రపంచవ్యాప్తంగా వాక్యమునందించి కోట్లాది మందికి దీవెనకరముగా ఉన్న మన దైవజనులు రెవరెండ్ డాక్టర్ పాల్ ఇమాన్యుయల్ గారు మరియు నిస్సీ పాల్ గారు శక్తివంతమైన సందేశాలను అందించి ప్రతి ఒక్కరి కొరకు ప్రత్యేక ప్రార్థనలు చేయుదురు. హృదయాలను హత్తుకునే అద్భుతమైన స్తుతి ఆరాధన సాక్ష్యాలు, ప్రతి విశ్వాసిపై ప్రత్యేక శ్రద్ధ, గృహ దర్శనాలు, ఇంకా మరెన్నో. ప్రతి ఆరాధనలో వేల మంది ప్రజలు పాల్గొంటూ ఆత్మీయముగా బలపడుచున్నారు. పాటలు, ఆరాధన, వర్తమానముల ద్వారా దేవుని ఆత్మీయ కార్యములు అనేకులు పొందుకుంటున్నారు. విజయవాడ చుట్టుపక్కల ప్రాంతాల నుంచే కాక వందల కిలోమీటర్ల దూరం నుంచి ప్రజలు వచ్చి ఆత్మీయ మేలులు పొందుచున్నారు. ప్రతి ఆదివారం హోలీ కమ్యూనియన్ సర్వీస్. దూర ప్రాంతము నుండి వచ్చు వారికి ప్రేమ విందు కలదు. కుటుంబాలతో రండి. దేవుడిచ్చే గొప్ప రక్షణ, స్వస్థత, అభిషేకాన్ని పొందుకొనండి. రండి, మీ దుఃఖము నాట్యముగా మార్చబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 8862767777.